ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం మకర రాశి వారి పూర్తి జాతకం బయటపడింది. ఇక దీని నుంచి మీరు తప్పించుకోలేరు. ఈ వీడియో చూడకపోతే మీరే నష్టపోతారు. మరి బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఈ రాశి వారికి జాతకం ఎలా ఉండబోతుంది? వారికి జూన్ 1, 2, 3 తేదీలలో ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? అలాగే వీరు చేసుకోవలసిన దేవతారాధన, పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ప్రస్తుతం నడుస్తున్న రోజుల్లో ఈ రాశి వారికి గురుగ్రహం అనుకూలించటం వల్ల వీరికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో లాభదాయకంగా ఉంటుంది. వివిధ వనరుల నుండి ధనలాభం ఉంటుంది. పెట్టుబడులపై మంచి ప్రతిఫలం లభిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. గురుగ్రహం ప్రత్యేక కదలికల కారణంగా ఈ రాశి వారికి రాబోయే రోజుల్లో అనేక రకాలుగా చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం వల్ల ఊహించని విజయాలు సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే నిలిచిపోయిన పనులు కూడా పూర్తవుతాయి. ఆర్థిక పరంగా ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అలాగే ఉద్యోగాలు చేస్తున్న వారికి సులభంగా పదోన్నతులు కూడా లభించే ఛాన్సులు ఉన్నాయి. కుటుంబ జీవితంలో సమస్యలు కూడా తొలగిపోతాయి. అలాగే ఆర్థిక సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ముఖ్యంగా విద్యారంగానికి సంబంధం ఉన్న వ్యక్తులకు విశేష ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. అలాగే వ్యాపారాలు చేసేవారికి సులభంగా విజయాలు కలుగుతాయి. ఇక ఈ యొక్క రాశి వారికి మనం చూసుకున్నట్లయితే కనుక ఇక పూర్తి జాతకం ప్రకారం ఎంతో చక్కగా వారి యొక్క లైఫ్ అనేది ముందుకు సాగుతుంది. అయితే వారి జీవితం ముందుకు వెళ్లటానికి కావలసిన పరిస్థితులైతే వీళ్ళకి అనుకూలించకపోయినా వాటిని జాగ్రత్తగా అధిగమించుకుంటూ ముందుకు వెళతారు. వీళ్లు చాలా కష్టపడతారు. అయితే ఎంత కష్టపడినా కూడా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వీళ్లు భయపడరు. ఆ కష్టాలను చూసి దూరంగా వీళ్ళు అస్సలు పారిపోరు. ప్రతి కష్టాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తారు. దాన్ని ఎలాగైనా సాధించే ప్రయత్నం చేస్తారు. అయితే వాళ్ల జీవితం ఎన్ని కష్టాల వైపు నడుస్తుందో అదేవిధంగా వీళ్ళ యొక్క జీవితంలో అదృష్టం కూడా చాలా దగ్గరగా ఉంటుంది. ఈ రాశివారు అదృష్టవంతులని చెప్పి నలుగురు మాట్లాడుకునే విధంగా వీళ్ళ యొక్క లైఫ్ అనేది ఉంటుందని చెప్పొచ్చు. ఈ రాశివారు ఎప్పుడూ కూడా విలాసవంతమైన జీవితాన్ని గడపటానికి ఇష్టపడతారు. పరిస్థితులు కూడా దానికి అనుకూలంగా ఉంటాయి. వీళ్ళ యొక్క లైఫ్ స్టేటస్ ప్రకారం చూసుకున్నట్లయితే ఈ రాశివారి లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు, అంటే టీనేజ్లో కావచ్చు, లేకపోతే వివాహం జరిగిన తర్వాత లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉంది, దానికి ముందు వాళ్ల లైఫ్ ఎలా ఉందని చూసుకుంటే మనకి తేడా అనేది తెలుస్తుందన్నమాట. ఎందుకంటే వాళ్ళ యొక్క జీవితం, అంటే పెళ్లికి ముందు లేదా వారి యొక్క కెరీర్ లైఫ్ని స్టార్ట్ చేయడానికి ముందు, లైఫ్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా చాలా తేడా అనేది క్లియర్గా కనబడుతుందన్నమాట. ఇక అదేవిధంగా ఈ రాశివారు చాలా సహనంతో ఉంటారు. కోపం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి కోపం ఎక్కువగా వచ్చేది ఎప్పుడంటే వీళ్ళు సహనాన్ని కోల్పోయినప్పుడే. కాబట్టి ఈ రాశి వాళ్ళు కూడా ఎంతో చక్కగా నిదానంగా ఉంటారు. దాంతోపాటు చాలా సహనం, ఓర్పు కలిగి ఉంటారు. కానీ వీళ్ళని ఎవరైనా కావాలని రెచ్చగొట్టడం లేదా వీళ్లు చేసే పనుల్లో తలదూర్చటం చేశారంటే వీళ్లకొచ్చే కోపం అంతా ఇంతా కాదు. జీవితంలో వచ్చే కష్టాలన్నింటినీ కూడా అధిగమించడానికి వీళ్లు కోపాన్ని తగ్గించుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తే ప్రతి దాంట్లో వీళ్లు సక్సెస్ అవుతారు. అలా కాకుండా కోపంతోనే ఉంటాను, కోపంతోనే ముందుకు వెళ్తాను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు ఫెయిల్యూర్ని లైఫ్లో రాసుకోవాల్సి ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఈ రాశివారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే చాలా బలహీనులైపోతారు. ఆరోగ్య విషయంలో ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని రకాల జాగ్రత్తలు ఈ రాశివారు తీసుకోవలసిందే. ఎందుకంటే ఆరోగ్య సమస్యలు తొందరగా చుట్టుముడతాయి. అదేవిధంగా తొందరగా తగ్గుతాయి కూడా. కానీ వీళ్ళకి అనారోగ్య సమస్య వచ్చిందంటే అది పరిస్థితి ఎలా ఉంటుందంటే మామూలుగా ఉండదు. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచించబడుతుంది. ఇక ఈ రాశివారు నిర్ణయాలు తీసుకోవటంలో చాలా దృఢంగా ఉంటారు. అంటే వీళ్ళు ఏదైనా విషయం గురించి ఆలోచన చేసి దాన్ని ఎలాగైనా సరే కంప్లీట్ చేయాలని కానీ, లేకపోతే ఫలానా పనిని ఎలా పూర్తి చేయాలని ఆలోచించాలనుకున్నారనుకోండి, దానికి సంబంధించిన నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయాన్ని కన్ఫర్మ్గా తీసుకుంటారు. ఆ నిర్ణయం చాలా దృఢంగా ఉంటుంది. అంటే నేనొకసారి నిర్ణయం తీసుకున్నాను, ఇక ఎలాగైనా ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను అని వీరి ఆలోచన ఉంటుంది. ఒక రకంగా మొండి వైఖరి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇటువంటి దృఢమైన నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఒక్కొక్కసారి మొండితనం పెరిగి
ఒక్కోసారి నష్టాలు కూడా వస్తాయి. కాబట్టి ఈ రాశివారు కోపాన్ని తగ్గించుకోవాలి. మొండి వైఖరితో ముందుకు వెళ్లే స్వభావాన్ని తగ్గించుకోవాలి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి అడుగు వెయ్యాలి. నాకు తోచింది నేను చెప్తాను, నా నిర్ణయం నాది అనే వైఖరితో, అలాంటి ఆలోచనలతో ముందుకు వెళ్లకూడదు. వీళ్లు మొండి పట్టుదలను వదలాలి. అయితే ఈ రాశివారు మొండిగా ఉంటారు. బలవంతులంటున్నారు, వాళ్ళనుకున్నదే చేస్తారని అంటున్నారు. మరి ఎక్కడ లొంగరా అనే విషయానికొస్తే ఖచ్చితంగా వీళ్లు ప్రేమ విషయంలో తల్లి ప్రేమకు మాత్రమే వీళ్లు దాసోహమవుతారని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక వీక్ పాయింట్ ఉంటుంది కదా. అలా ఈ రాశివారు ఎంత కోపిష్ఠులుగా ఉన్నా, మొండివాళ్లుగా ఉన్నా, అనుకున్నది సాధించటానికి ఏదైనా చేసేవారుగా ఉన్నా కూడా ఏదో ఒక చోట ఆగే పరిస్థితి ఉంటుంది. అలా అనేటటువంటి పరిస్థితి కానీ, హక్కు కానీ తల్లికి మాత్రమే ఇస్తారు. ఇక ఎవరి మాట వినిపించుకోరు. ఒక రకంగా చెప్పాలంటే ఈ రాశివారికి తల్లి ప్రేమంటే చాలా ఇష్టం. తల్లి ప్రేమ వెనకాల వీళ్లు ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక ఈ రాశివారికి ఉన్న మరొక బలహీనత ఏంటి అంటే, ఈ రాశివారు ఎవరినైనా ప్రేమిస్తే కనుక ఆ వ్యక్తి ప్రేమకు లొంగిపోతారు. అంటే వాళ్ల చేతిలో కీలుబొమ్మగా మారిపోతారు. కొంతమంది వారి యొక్క భాగస్వామి లేదా ప్రేమించిన వ్యక్తి యొక్క ప్రేమకు లొంగిపోతారు. అంటే ఇక ఈ రాశివారు వాళ్ల చేతిలో కీలుబొమ్మలుగా మారిపోతారు. ఎలాంటి కార్యాన్నైనా కూడా వీళ్లు సులభంగా చేసేస్తారు. అది కూడా ఎప్పుడు వాళ్ళు ఏం చెప్తే అది అన్న రీతిలో ముందుకు వెళ్లేటటువంటి పరిస్థితిలోకి కొంతమంది చేస్తారు. అలాంటి స్థితిగతులు ఈ యొక్క రాశివారి జాతకంలో ఉంటాయన్నమాట. ఎన్ని మంచి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఈ రాశివారు జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటి అంటే ఆరోగ్య విషయం. అలాగే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే మీకు వచ్చే అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోలేరు. కాబట్టి ఆరోగ్యాన్ని ఎక్కడా కూడా అశ్రద్ధ చేయకండి. ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మిమ్మల్ని కృంగదీయగలవు. కాబట్టి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి. అశ్రద్ధ చూశారంటే మీరు చాలా నష్టపోతారు. ఈ రాశివారు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మీరు ఏ పని ప్రారంభించినా ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశాలున్నాయి. మీరు చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. అద్భుత విజయం సాధిస్తారు. అంతేకాదు పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తారు. వ్యాపారులు కొన్ని ముఖ్యమైన ఒప్పందాలు చేసుకోవచ్చు. అదే సమయంలో మీరు భాగస్వామ్యంతో పనిచేసినప్పటికీ మీ భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ఈ సమయంలో విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. అలాగే అపారమైన సంపద పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయాన్ని అస్సలు మిస్ చేసుకోకండి. ఈ రాశివారు ఎక్కువగా శివారాధన చేస్తే మంచిది. మాస శివరాత్రి రోజున శివుడికి అభిషేకం చేయించుకోండి. అలాగే నవగ్రహాలకు 11 ప్రదక్షిణలు చేసి నమస్కరించుకోండి. గోమాతకు గడ్డి తినిపించండి. సమయం దొరికినప్పుడు గోసేవ చేసుకోవటానికి ప్రయత్నించండి. మూగ జీవాలకు, పశుపక్ష్యాదులకు తాగటానికి నీరు, తినటానికి ఆహారాన్ని ఏర్పాటు చేయండి. ఇలా చేసినట్లయితే గత జన్మలో చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలు తొలగిపోతాయి. సో చూశారు కదండి, మకర రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మకర రాశి వారు ఎవరైనా ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.